అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరపాలక సంస్థ మొట్టమొదటిసారి ఎన్నికలు 2021లో జరిగినాయి. 50 డివిజన్లుగా జరిగిన ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. 26వ డివిజన్కి సంబంధించి అతి చిన్న వయసులో కార్పొరేటర్గా అయినటువంటి తిప్పరమల్లి రవితేజ, అతనే కిట్టు అంటారు. అతను 25 సంవత్సరాలకే కార్పొరేటర్గా ఎదిగి అనేక సేవలు అందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. అసలు అతను రాజకీయ ప్రయాణం ఎలా ప్రారంభమైంది, అసలు ఇప్పుడు కార్పొరేటర్గా నగరంలో 26వ డివిజన్కి ఎటువంటి సేవలు అందిస్తున్నారు, వారి మాటలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇంత చిన్న వయసులో కార్పొరేటర్గా ఎదగటం కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అసలు మీరు కార్పొరేటర్గా ఎన్నిక కావాలనుకోవటానికి, అసలు రాజకీయ వైపు అడుగులు వేయడానికి ప్రధాన కారణం? ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి మరియు ఆర్టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా చెప్పుకున్నట్లయితే నేను ఈ రోజున ఈ రాజకీయాల్లో ఉన్నత స్థానానికి కార్పొరేటర్గా గెలిచి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారి అండదండలే అని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అసలు నేను ఈ రాజకీయాల్లోకి రావడానికి కారణం మా తాతగారు ఆవుల ఎలమందయ్య గారని మా వార్డుకి ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఆయనతో పాటు జనార్దన్ గారి దగ్గరికి తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన నన్ను గమనించి గుర్తించి తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొట్టమొదటిసారి నాకు అవకాశం కల్పించడం జరిగింది. తర్వాత మా తాతగారి మరణానంతరం నేను మా 26వ డివిజన్కి ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. తర్వాత 2019లో పార్టీ ఓటమి తర్వాత 2019 తర్వాత దామచర్ల జనార్దన్ రావు గారు మళ్ళా తిరిగి తెలుగునాడు విద్యార్థి విభాగానికి నన్ను జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించి, అదేవిధంగా మా డివిజన్లో 26వ డివిజన్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అతి పిన్న వయసుకున్నైనా కూడా నాకు కార్పొరేటర్గా అవకాశం కల్పించి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి మా అన్న జనార్దన్ రావు గారికి నేను నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే చెప్పండి, మీరు 2021 కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 6 సీట్లు టీడీపీ, ఇప్పుడు పూర్తి మెజార్టీతో కూడా మేయర్తో సహా మీకు టీడీపీ కూటమికి మంచి మెజార్టీ అయితే వస్తుంది. ఇప్పుడు ఇటువంటి సమయంలో నగరంలోని అభివృద్ధి పనులు ఏ విధంగా జరగబోతున్నాయి, ఎలా ఉన్నాయి? ఏదైతే మనకి ఫస్ట్ నుంచి ఒక నానుడు ఉంది, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది ఒక నానుడి. అదేవిధంగా 2024 ఎన్నికల్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు శాసనసభ్యులుగా ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ రావు గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. దామచర్ల జనార్దన్ రావు గారు శాసనసభ్యులుగా గెలుపొందిన తర్వాత ఆయన గతంలో చేసిన అభివృద్ధి కానివ్వండి, ఫ్యూచర్లో ఇప్పుడు 5 ఏళ్ళలో చేసే అభివృద్ధి గురించి కానీ తెలుసుకొని ఏదైతే వైసీపీ ద్వారా గెలిచిన కార్పొరేటర్లు సార్ని సంప్రదించి పార్టీలో చేరటం జరిగింది. మేయర్లో నుండి డిప్యూటీ మేయర్ 1 గారు నుండి ఏదైనా సార్ అభివృద్ధి కోసం, వారి డివిజన్ల అభివృద్ధి కోసం పార్టీలో చేరటం జరిగింది. ఇప్పుడు మాకు తెలుగుదేశం పార్టీకి కౌన్సిల్లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఫుల్ మెజార్టీ ఉంది, ఎక్స్ అఫిషియల్ మెంబర్స్తో కలిపి. ఒంగోలులో ప్రస్తుతం ఈ 9 నెలల్లోనే అభివృద్ధి ఎంతవరకు పరుగులు పెడతా ఉందో మనం కానీ ఒంగోలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేవలం ఈ అభివృద్ధి కోసమే ఈ మన దామచర్ల జనార్దన్ రావు గారు ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం మనం గమనిస్తూ ఉన్నాం. చెప్పండి, చిన్న వయసులోనే కార్పొరేటర్ అయ్యారు, అదే చిన్న వయసులో కూడా ఎవరు పడని ఇబ్బందులు కూడా పడ్డారు నానా కేసులు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, సాక్షాత్తు ఇప్పుడు మేయర్ అంటే టీడీపీ కూటమిలో ఉన్నటువంటి మేయర్ మీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది కేసులు పెట్టారు, అసలు ఏం జరిగింది అప్పుడు పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమిటి? అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైతే మనం గమనించుకున్నట్లయితే ప్రెస్ మీట్లు పెట్టడం, వారి మీద మనం విమర్శలు చేయటం, తిరిగి వారు మన మీద విమర్శలు చేయటం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మేము గత ప్రభుత్వంలో అధికారంలో లేనప్పుడు కొన్ని మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలు అయితే ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన అవకతవకల మీద అయితే పత్రికా సమావేశాలు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి వైసీపీ పార్టీ తరఫున కార్పొరేటర్స్ పెట్టడం జరిగింది, టీడీపీ పార్టీ తరఫున కార్పొరేటర్స్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మేయర్ గారు నేనేదో
వారి కులం గురించి ప్రస్తావించానని చెప్పేసి నా మీద అట్రాసిటీ కేసు బనాయిచ్చారు. దాని మీద కూడా విచారణ జరుగుతుంది, కేసు జరుగుతూ ఉంది. మరి ఒకసారి మరలా మా పార్టీలోకి వచ్చారు కాబట్టి ఒకసారి ఆమె మళ్ళీ ఆ కేసు మీద పునరాలోచిస్తారని చెప్పి కోరుకుంటాను. అంటే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమంటే చిన్న విషయం కాదు. అంతలా మీరేమన్నారు, లేదా కేవలం కక్షపూర్తిగానే అప్పుడు ఇప్పుడు మేయర్ ఉన్నటువంటి గంగాడ సుజాత మీ మీద ఈ అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగిందంటారు? నేనైతే మేడం గారు పెట్టిన కేసు అయితే నేను ఆమెను కులపరంగా మాట్లాడాను, ప్రెస్ మీట్లో అసభ్యకరంగా మాట్లాడానని పెట్టారు. నేనైతే కులం పరంగా ఏం మాట్లాడలేదు. దాని మీద క్లారిటీ కూడా ఇచ్చున్నాను. ప్రెసిడెంట్ కేసు జరుగుతుంది కాబట్టి దాని గురించి ఏం మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు మీరందరూ ఒకటే గూటి కింద చేరారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ కొంతమంది కార్పొరేట్లు కానీ ఫుల్ మెజార్టీతో 25 మంది సభ్యులు కార్పొరేట్లు టీడీపీ నుంచి ఉన్నారు. అయినా కూడా ఇంకా కేసులు తీసుకుపోవటం ఏంటంటే దానికి ప్రధాన కారణం ఏమిటి అంటారు? మేయర్ మీ వాళ్ళే, మీరే కార్పొరేటర్లు అంతా ఒక గూటి కిందే ఉన్నారు, ఎందుకని ఇంకా కేసుని ఉపసంహరించుకోలేదని ఒక ప్రధాన ప్రశ్న. అంటే మామూలుగా కేసులు ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కాబట్టి కొంచెం లేట్ అయ్యిద్దన్న మేడం గారు సార్ మాట్లాడారు, మేడం గారు చెప్పున్నారు. దాని మీదే చర్చ జరుగుతూ ఉంది. కేసు రాజీ అయ్యి విత్డ్రా చేసుకో. అంటే గతంలో మీ మీద కేసులు పెట్టారు, అట్రాసిటీ కేసులు. ఇప్పుడు మళ్ళీ కలిసి పనిచేయాల్సి వస్తుంది. మీరు మేయర్ హోదాలో ఆమె దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఒక కార్పొరేటర్గా డివిజన్ సమస్యలకు సంబంధించి. అంతా సామరస్యంగా ఉందా, లేకపోతే పార్టీలో అయితే రావడం జరిగింది కానీ ఆ వ్యత్యాసం అయితే అలాగా కనిపిస్తుందని భావిస్తున్నారు మీరు? అదేం లేదన్నా. ఏదైతే ఒంగోలు నగర అభివృద్ధి జరగాలని మా నాయకుడు దామచర్ల జనార్దన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి కట్టుబడి ఆయన బాటలోనే మేము నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇంకొక ప్రధానమైన విషయం, ఇటీవల కాలంలో కూటమి భాగస్వాములైనటువంటి జనసేనలోకి సుమారు 20 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో మీరందరూ కూడా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. గతంలో బద్ధశత్రువులుగా ఉన్నాం, మీరు ఇప్పుడు కలిసి పనిచేయాల్సి వస్తుంది. అసలు మీరు దీన్ని ఏ విధంగా చూడవచ్చు? రాజకీయంగానే చూస్తారా కేవలం, లేకపోతే నగరాభివృద్ధిలో దృష్టిలో ఉంచుకొని అందరితో కలిసి అన్నీ మర్చిపోయి పనిచేయాల్సిన పరిస్థితి ఉందంటారా? అదే కదన్నా చెప్పాను కదా ఇంతకుముందు, రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని చెప్పేసి ఆల్రెడీ చెప్పున్నాను. దాన్ని చేసుకొని ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, మిత్రపక్షాలు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నాయో, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం పాత కక్షలు కానీ పాత ఇది కానీ ఏదైతే పక్కన పెట్టేసి కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో, అదేవిధంగా ఇక్కడ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఒంగోలు అభివృద్ధి కోసం, ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత పాటుపడుతున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. కూటమి ఏదైతే నిర్ణయించిందో దాని బాటలోనే సాగుతాం, కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. అయితే నిన్నటి వరకు మాజీ మంత్రిగా వైసీపీలో ఒక మంచి నాయకుడిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల జనసేనలో రావడం, జనసేనలో కొంతమంది అతన్ని అయితే ఆహ్వానించడానికి ఇష్టపడలేదు, కాకపోతే అధిష్టానం ప్రకారం ఇష్టపడుతున్నారు. అలాగే మీరు కూడా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి రావడం, వీలైతే ఒకే సభను పంచుకోవాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంది. అటువంటిప్పుడు ఎలా ఉండబోతుంది? కలిసి అతనితో పనిచేసేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా యాజ్ ఎ కార్పొరేటర్గా? మా నాయకుడు ఏ విధంగా అయితే మా నాయకుడు బాటలోనే మేము ప్రయాణిస్తామని చెప్పి చెప్తాము. మా నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు ఏ విధంగా చెప్తే ఆయన బాటలోనే ప్రయాణిస్తాం. అంటే కాదు, ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ మీద గతంలో అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసులు మటుకు విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి మీ నాయకుడు దామచర్ల జనార్దన్ గారు చెప్తున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి రావటం, ఏదైనా కార్యక్రమాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మీరందరూ కలిసి పనిచేసిన పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయంలో ఎటువంటి మనస్పర్ధ లేకుండా కలిసి పనిచేసే ఆస్కారం ఉందా, లేకపోతే ఆ కేసులు తేలేంత వరకు కూడా మీ వరకు మీరు విడిగా ఉండి పనులు చేయాల్సిన పరిస్థితి ఉంటుందంటారు? నాయకుడు దామచర్ల జనార్దన్ గారు ఆల్రెడీ చెప్పున్నారు, ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎవరు ఏ పార్టీలో చేరి ఏ పని చేసినా కూడా పేద ప్రజలకు అన్యాయం చేసినా, గతంలో ఏదన్నా కేసుల్లో ఉన్నా, ఏదన్నా అన్యాయం జరుగున్నా, అవకతవకలు జరుగున్నా కూడా వాటి మీద విచారణ చేసి ఎవరికి శిక్ష పడాలో వారికి పడిద్ది అని చెప్పి తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా పేదలకు న్యాయం చేస్తారు దామచర్ల జనార్దన్ రావు గారు. వాటి మీద విచారణలు జరుగుతూ ఉన్నాయి. విచారణ జరిగి నేరం రుజువైతే చట్టం ఎవరికి చుట్టం కాదు కదండి, చట్టం ఎవరికి చుట్టం కాదు. సో దాని మీద విచారణ జరుగుతుంది కాబట్టి అది ప్రొసీడ్ అవుతాం. ఇది ప్రస్తుతం ఒంగోలు నగరపాలక సంస్థ 26వ డివిజన్కి సంబంధించి కార్పొరేటర్గా ఉన్నటువంటి తిప్పరమల్లి రవితేజ అదే కిట్టు తెలియజేసిన పరిస్థితి ఏంటంటే, చట్టం ముందు అందరూ సమానులే, ఎటువంటి కేసులున్నా కేసులే, కూటమి ధర్మం ప్రకారం కలిసి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి కూటమిలోకి ఎవరు వచ్చినా సరే అది అధిష్టానం నిర్ణయం మేరకు మేము పనిచేస్తాము. మేమైతే నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. మేము మనసులో ఎటువంటి మనస్పర్ధలు లేవు. మేము అందరితో కలిసి పనిచేయడానికి అయితే మేము ఎప్పుడు సిద్ధమని చెప్పేసి అయితే కిట్టు కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఒంగోలు కార్పొరేషన్ నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.